హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఆల్రెడీ నేను టీవీ ప్రైజెస్ పెరగబోతున్నాయని చెప్పేసి భారీగా ఒక వీడియో అయితే చేశాను. సో జనవరి నుంచి ప్రైజెస్ అయితే పెరగబోతున్నాయని చెప్పేసి సో డేట్ కూడా కన్ఫర్మ్ అయితే అయిపోయింది. జనవరి 3 నుంచి అయితే పర్టికులర్గా మనకి పెరగబోతున్నాయి. ఎంత పర్సెంట్ పెరగబోతున్నాయి అంటే 8 నుంచి 10% వరకు అయితే ఖచ్చితంగా పెరగబోతున్నాయి. ఇది కన్ఫర్మ్ న్యూస్ అనమాట. సో ఎవరైనా టీవీస్ పర్చేస్ చేయాలనుకుంటే ఇది రైట్ టైము, పర్చేస్ చేయండి. సో ఏ టీవీలు పర్చేస్ చేయాలనేది ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మీకు 55 ఇంచెస్ నుంచి 75 ఇంచెస్ టీవీస్ వరకు మీరు వీటిని బై చేయొచ్చు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. నేను ఇప్పుడు ఏ టీవీలు అయితే చెప్పబోతున్నానో ఆ టీవీలు అన్నీ కూడా 99% మీకు మన ఛానల్లో రివ్యూస్ అవైలబుల్ ఉన్నాయి. మీరు కావాలంటే వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇప్పుడు చెప్పబోయే టీవీలు అన్నీ కూడా ఇక్కడ మీకు ఫ్లిప్కార్ట్లో ఉన్నట్లయితే ఇక్కడ మీకు ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్ అయితే ఉంటుంది. ఈ ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్లో ట్యాగ్ చేసి పెడతాను. ఒకవేళ అమెజాన్లో ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఉంటాయి, మీరు అక్కడి నుంచి పర్చేస్ చేయొచ్చు. మేక్ షూర్ మన లింక్స్ యూస్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్లో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. రేపు పొద్దున మనం ఏదైనా టీవీస్ రివ్యూస్ మీ ముందుకు తీసుకురావడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఒకవేళ ఇవి మీరు కొంటున్నప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, మీకు వాట్సాప్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది పైన. ఆ వాట్సాప్ నెంబర్కి జస్ట్ నాకు వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. మీరు ఏ ప్రోడక్ట్ కొనాలనుకున్నా సరే అది మీకు టీవీ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు, రిఫ్రిజిరేటర్ అవ్వచ్చు, వాషింగ్ మిషన్ అవ్వచ్చు, మొబైల్ అవ్వచ్చు, ఏదైనా సరే మీరు ఏ ప్రోడక్ట్ కొనాలనుకున్నా సరే నాకు అక్కడి నుంచి మెసేజ్ చేశారంటే నేను మీకు ఒక మంచి ప్రోడక్ట్ అయితే మీకోసం సజెస్ట్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీరు చూసినప్పుడు మీకు ఏ పాయింట్ ఆఫ్ టైంలో వీడియో హెల్ప్ఫుల్ అయింది అని అనిపించినా సరే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. కింద హైప్ బటన్ వస్తుంది, హైప్ చేయండి. ఎందుకంటే ఈ న్యూస్ అనేది ఎక్కువ మందికి తెలియాలి, లేదంటే ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు కూడా చాలా నష్టపోయే అవకాశం అయితే ఉంది. అంటే మీకు ఇంకొకటి కూడా చెప్తున్నాను. సో ఇప్పుడు నేను వీడియో చేశాను కదా అని చెప్పేసి ఇప్పుడే కొనమని కూడా చెప్పాను. ఇక్కడ మీకు 2 చాయిసెస్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి ఈ 2 అయిపోతుంది కాబట్టి మీకు 22nd 23rd నుంచి సేల్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. ఈ 2 సేల్ క్రిస్మస్ సేల్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ మీరు ఆ సేల్ కోసం నేను వెయిట్ చేస్తాను అని అనుకుంటే మాత్రం వెయిట్ చేయండి. అప్పుడు మీరు ఇప్పుడు ఏవైతే వీడియో చూస్తున్నారో ఈ వీడియోలో మీకు ఏ టీవీ కావాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేసి కార్ట్లోకి యాడ్ చేసుకోండి. మీరు ఎప్పుడు కొనాలనుకుంటున్నారో అప్పుడు చెక్అవుట్ అయితే చేయండి. మనకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. లేదు అని అనుకుంటే ఆ సేల్ జరుగుతుందో లేదో మాకు అసలు నమ్మకం లేదు, మళ్ళీ ప్రైజెస్ పెరగడం ఎందుకు అని మీరు అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్ సెక్షన్లో ఉంటాయి, యూజ్ చేసుకొని పర్చేస్ చేయండి. అండ్ ఇప్పుడు నేను చెప్తున్న ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా మీరు ఒకవేళ అమెజాన్లో పర్చేస్ చేయాలనుకుంటే రైట్ నౌ మీకు HDFC క్రెడిట్ కార్డ్ కానీ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కానీ ఉంటే మంచి ఆఫర్స్ అయితే వస్తున్నాయి. అదే మీరు ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయాలంటే యాక్సిస్ క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి. అండ్ కొన్నిటి మీద మనకి పేటిఎం మీద కూడా ఆఫర్స్ అయితే వస్తున్నాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మేక్ షూర్ ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్స్ ఆఫర్స్ అయితే యూజ్ చేసుకోండి. అప్పుడే మీకు ప్రైజెస్ తక్కువ అవబోతున్నాయి. గైస్ ఇక్కడ మీరు ఇంకొకటి అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను మీకు కొన్ని టీవీస్ అయితే చెప్పబోతున్నాను, కొన్నిటి నేను స్కిప్ చేశాను. సో దానికి రీజన్ ఏంటి అంటే మీకు ఇంకా తక్కువ ధరలో వచ్చేవి కూడా ఉన్నాయి, సేమ్ ప్రైస్లో కూడా వచ్చేవి ఉన్నాయి. లైక్ రియల్మీ టెక్ లైఫ్ కానీ అట్లాంటి టీవీలు అయితే ఉన్నాయన్నమాట. మీకు V60 కానీ అట్లాంటి టీవీలు అయితే ఉన్నాయి. వాటిని నేను ఇక్కడైతే రికమెండ్ చేయట్లేదు. సో ఎందుకు రికమెండ్ చేయట్లేదు అంటే వాటి బడ్జెట్ కనుక చూసుకున్నట్లయితే నియర్ బై మనకి వేరే టీవీలు బెటర్ టీవీలు అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట ఆ ప్రైస్ దగ్గర. అందుకే నేను వాటిని అయితే రికమెండ్ చేయట్లేదు. ఎందుకంటే వాటి పిక్చర్ క్వాలిటీ అంతంత మాత్రమే ఉంటుంది, బ్లాక్ లెవెల్స్ అనేవి అంత బాగోవు, బ్రైట్నెస్ ఒక్కటే బాగుంటుంది. అది కూడా మీరు ఒకవేళ పెద్ద టీవీ ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకున్నప్పుడు అది కూడా దీనికంటే వర్స్ట్ టీవీ ప్రీవియస్గా మీరు యూజ్ చేస్తుంటే ఇది మీకు బెటర్గా అనిపిస్తుంది. కానీ మీరు దీనికంటే మంచి టీవీ యూజ్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా రియల్మీ లాంటి ఒక టీవీ తీసుకున్నప్పుడు మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే దొరుకుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. సో అలాంటి టీవీలు నేను చెప్పట్లేదు, నేను నాట్ ఓన్లీ రియల్మీ, జస్ట్ నేను అదొకటి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అలాంటి టీవీస్ నేను ఇక్కడ రికమెండ్ చేయట్లేదు, ఓన్లీ బెస్ట్ టీవీస్ మాత్రమే రికమెండ్ చేస్తున్నాను. అది కూడా 4K QLED టీవీస్. సో ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతే సో ఫస్ట్ టీవీ వచ్చేటప్పటికి మనకి మోటరోలా ఇన్విజన్ X 2025కి సంబంధించిన 4K QLED టీవీ అనమాట. 48 వాట్స్ మనకి సౌండ్ స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంటుంది. Google 5.0 అయితే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఎవ్రీథింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి. మీకు GameX మోడ్ అయితే ఉంటుంది. దీంట్లో మీకు 1080pలో 120 Hz వరకు సపోర్ట్ అయితే చేస్తుంది. ALLM, VRR ఇలాంటి అన్ని ఫీచర్స్ కూడా దీంట్లో ఉన్నాయి. మీకు బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. మీరు ఒకవేళ 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే రైట్ నౌ మీకు 30,500 రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది ఫ్లిప్కార్ట్లో. మాక్సిమం ఫ్లిప్కార్ట్లో కొనడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే మీకు ప్రైజెస్ అనేవి తక్కువ ఉన్నాయి, అందుకే చెప్తూ ఉన్నాను. లేదు అనుకుంటే మీరు అమెజాన్లో కొనాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, యూజ్ చేసుకోండి. ఒకవేళ మీరు యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కనుక యూజ్ చేస్తే మీకు 28,200 రూపాయలకి అయితే అవైలబుల్ ఉందన్నమాట. 55 ఇంచెస్ టీవీ కేవలం 28,200 రూపాయలకి అయితే వస్తుంది. అద్భుతమైన డీల్, ఖచ్చితంగా తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మీరు 65 ఇంచెస్ తీసుకోవాలి అని అనుకుంటే ఒకవేళ 65 ఇంచెస్ మీకు 42,000 రూపాయలు అయితే చూపిస్తుంది ప్రజెంట్. మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 39,150 రూపాయలకి, సో 39,150కి అయితే అవైలబుల్ ఉంది. సో దీన్ని కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా లిస్ట్ మీకు 55, 65, 75 ఇలా మీకు అవైలబుల్ ఉన్న అన్నీ కూడా మీకు
ట్యాగ్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేస్తే చాలు మీకు లిస్ట్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయండి. ఒకవేళ మీరు 75 ఇంచెస్ తీసుకోవాలనుకుంటున్నారు అని అనుకుంటే మాత్రం 63,000 రూపాయల వరకు చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఒకవేళ దీన్ని క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి పర్చేస్ చేయాలి అనుకుంటే 59,000 రూపాయలకే ఉంది. గుర్తుపెట్టుకోండి, 75 ఇంచెస్ టీవీ మీకు 59,000 రూపాయలకి గ్రేట్ డీల్ అవుతుంది. మంచి పిక్చర్ క్వాలిటీతో 2025కి సంబంధించి 4K QLED టీవీ అన్ని సపోర్ట్స్ అయితే ఉన్నాయి. ఒక మంచి టీవీ కొనాలనుకుంటే ఇది మీకు ఖచ్చితంగా ఒక బెటర్ చాయిస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టీవీ వచ్చేటప్పుడు మనకి ఫిలిప్స్ నుంచి ఫిలిప్స్ 8100 అనమాట. సో ఇది కూడా మీకు ఒక గ్రేట్ టీవీ. 30 వాట్స్ స్పీకర్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. 1080pలో మీకు 120 హెర్ట్జ్ ఇది కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. గ్రేట్ పిక్చర్ క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట. మీకు సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. బ్రైట్నెస్ మంచి బ్రైట్నెస్ అయితే ఇస్తుంది. ఒకే ఒక ఇష్యూ ఏంటి అంటే దీంట్లో మీకు రిమోట్ లిటిల్ బిట్ లాగ్ అనిపిస్తూ ఉంటుంది. రిమోట్ ఒక్కటే అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అది కూడా సమ్ టైమ్స్, ఎవ్రీ టైం అయితే కాదు. బట్ పిక్చర్ క్వాలిటీ మాత్రం అవసరం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా నేను చెప్తేనే నమ్మాల్సిన అవసరం లేదు. మీరు వాటి యొక్క రివ్యూస్ కిందకు కూడా వెళ్ళేసి ఒకసారి చెక్ చేయండి. అండ్ మనం కూడా వీటన్నిటి రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి. మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. కంపారిజన్స్ కూడా చేస్తున్నాను. వేరే పెద్ద టీవీస్తో కూడా నేను కంపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీరు దీంట్లో 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇది వచ్చేటప్పటికి మీకు 33,000 రూపాయల వరకు రెగ్యులర్గా ప్రైస్ అయితే పడుతుంది. ఇప్పుడు మీకు 30,600 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. గ్రేట్ డీల్ అయితే అవుతుంది. సో దీంట్లో 65 ఇంచెస్ టీవీ వచ్చేటప్పటికి రెగ్యులర్గా మీకు 45,000 రూపాయల వరకు ఉంటుంది. మీరు ఒకవేళ యాక్సిస్ క్రెడిట్ కార్డు యూజ్ చేసి తీసుకోవాలి అని అనుకుంటే మీకు 41,999 అంటే 42,000 రూపాయలకే మీకు 65 ఇంచెస్ టీవీ అయితే వస్తుంది అనమాట. దీంట్లో మీకు 75 ఇంచెస్ అవైలబుల్ ఉంది. బట్ 75 ఇంచెస్కి వెళ్ళేటప్పటికి మనకి ఫ్లిప్కార్ట్లో 2024 వర్షన్ అయితే అవైలబుల్లోకి వచ్చేస్తుంది. అదే మీరు అమెజాన్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు చూపిస్తుంది బట్ అన్అవైలబుల్లోకి అయితే ఉంటుంది అనమాట. అంటే మీకు ఇక్కడ అవైలబుల్ ఉండేది 43 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్ మాత్రమే. సో మీరు 75 ఇంచెస్ కావాలంటే దీంట్లో తీసుకోలేరు. అది మీరు గుర్తుపెట్టుకోండి. 75 ఇంచెస్ ఉంటుంది. మీరు ఒకవేళ బై మిస్టేక్ పర్చేస్ చేసినా అది మీకు 2024 వేరియంట్ వస్తుంది. అంటే అది మోడల్ నెంబర్ కూడా వేరే అవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది 2025కి సంబంధించినటువంటి టీవీ మాత్రమే. 4K QLED టీవీ. అన్ని సపోర్ట్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్, ఎవ్రీ సపోర్ట్ అయితే ఉంటుంది. చాలా మంచిగా ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ కూడా అవసరం ఉంటుంది. ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. నెక్స్ట్ టీవీ వచ్చేటప్పుడు మనకి TCL నుంచే TCL T6C అనమాట. మీరు ఒకవేళ బడ్జెట్ సెగ్మెంట్లో ఒక పెద్ద టీవీ, మంచి ఎక్స్పీరియన్స్ కావాలి, మంచి బ్రైట్నెస్ కావాలి, అండ్ మంచి పిక్చర్ క్వాలిటీ కావాలి, మంచి ఫీచర్స్ కావాలని అనుకుంటే మీరు ఈ టీవీని అయితే కన్సిడర్ చేయొచ్చు. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. 24 వాట్స్ మీకు స్పీకర్స్ అయితే వస్తాయి. 24 వాట్స్ అని మరి తక్కువ వస్తుందని మీరు అయితే అనుకోవద్దు. ఎందుకు అంటే మీకు చాలా లౌడ్ అయితే ఉంటుంది అనమాట. ఎవ్రీ ఫీచర్ అయితే ఉంటుంది. మీకు 120 హెర్ట్జ్ కూడా సపోర్ట్ అయితే ఉంటుంది. కాకపోతే అది మీకు గేమ్ మోడ్లో 1080pలో మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. దీంట్లో బ్లాక్ లెవెల్స్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. బ్రైట్నెస్ కూడా మంచి బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఒకవేళ దీంట్లో 55 ఇంచెస్ తీసుకోవాలి అనుకుంటే రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 33,000 రూపాయల వరకు ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పిన మిగతా ప్రీవియస్ 2 మోడల్స్ ఉన్నాయో వాటన్నిటితో కంపేర్ చేస్తే 55 ఇంచెస్ మీకు ఇది ఎంతకు వస్తుందో తెలుసా? కేవలం 27,700 రూపాయలకి అయితే వస్తుంది. గ్రేట్ డీల్. వెంటనే లూట్ చేసుకోండి. దీనికోసం అయితే మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మళ్ళీ తగ్గుతుందని చెప్పేసి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా మంచి ఆఫర్లో ఉంది. ఖచ్చితంగా తీసుకోవచ్చు. కార్డ్ వచ్చేటప్పటికి మీరు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ కార్డ్ యూజ్ చేస్తే మీకు 5,000 రూపాయలకి పైగా ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అదే మీరు ఒకవేళ 65 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, మీకు 53,000 రూపాయల వరకు ప్రైస్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేశారు అనుకుంటే మీకు 8,000 రూపాయల వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. మీకు 44,800 రూపాయలకి ఈ ఓవరాల్గా ప్రైస్ అయితే వస్తుంది అనమాట. అంటే 65 ఇంచెస్ టీవీ మీకు 44,800 రూపాయలకి వస్తుందంటే గ్రేట్ డీలే కదా. ఖచ్చితంగా లూట్ చేసుకోండి. నెక్స్ట్ మనం 75 ఇంచెస్ విషయానికి వస్తే 75 ఇంచెస్ ఇక్కడ మీరు చూసుకోండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్. రెగ్యులర్గా మనకి 67,000 రూపాయల వరకు చూపిస్తుంది. మీరు క్రెడిట్ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 8,000 రూపాయల వరకు మీకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. కేవలం 59,000 రూపాయలకి మీకు 75 ఇంచెస్ టీవీ వస్తుంది. చాలా గ్రేట్ టీవీ. మీకు అసలు మీరు ఆలోచించిన అవసరం లేదు. మీరు దీన్ని తీసుకొని ఒక మంచి సౌండ్ బార్ పెట్టుకున్నారంటే మాత్రం మీకు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీరు హ్యాపీగా దీన్ని అయితే పర్చేస్ చేయొచ్చు. వేరే ఆఫర్స్ కోసం కూడా మీరు పెద్దగా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో వీడియో స్టార్టింగ్లో నేను మీకు ఒక మాట చెప్పాను కదా. సో ఏంటి మనము రియల్మీ టెక్ లైఫ్ కానీ V6C కానీ అట్లాంటి మోడల్స్ నేను ఎందుకు రికమెండ్ చేయట్లేదు అంటే ఇందుకే. మీరు వాటి యొక్క 75 ఇంచెస్ ప్రైస్ చూసుకోండి. మీకు 60,000 చిల్లర ఉంది. అదే మీరు దీంట్లో చూసుకోండి 59,000 రూపాయలకే మీకు 75 ఇంచెస్ టీవీ వస్తుంది. అలాంటప్పుడు మనం దాన్ని ఎందుకు వెళ్ళాలి చెప్పండి. అందుకోసమే నేను దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. మీరు ఒకవేళ అవి తీసుకునే ఆలోచనలో ఉంటే ఖచ్చితంగా ఇది తీసుకోండి. ఇది మీకు ఇంకా బెటర్ చాయిస్ అవుతుంది. బెటర్ సర్వీస్ అవైలబుల్ ఉంటుంది. బెటర్ ఫీచర్స్ ఉంటాయి. ఆ ఫీచర్స్ అన్నీ కూడా మీకు ఎక్సలెంట్గా వర్క్ చేస్తాయి కూడా. ఎందుకంటే మనకి సోనీ కానీ, LG కానీ, సామ్సంగ్ కానీ వాటి తర్వాత ఎక్కువ మనకి బ్రాండ్ యూజ్ చేస్తున్నారంటే ఇండియాలో TCLఏ. సో థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడ్ చేసినప్పటికీ ఒక మంచి సర్వీస్ అయితే ఉంటుంది. అండ్ మంచి ఫీచర్స్ అయితే వస్తాయి తక్కువ బడ్జెట్లో. అండ్ నెక్స్ట్ టీవీ వచ్చేటప్పటికి ఎవరికైతే బడ్జెట్లో కావాలనుకుంటారో వాళ్ళకే, అండ్ థామ్సన్ లవర్స్ ఎవరైతే
ఉంటారో వాళ్ళ కోసమే. సో థామ్సన్ నుంచి థామ్సన్ నియో ఎక్స్ అనే ఒక టీవీ అయితే ఉంటుంది. సో చాలా మంచి టీవీ. ఇది కూడా మీకు 55 ఇంచెస్ 65 ఇంచెస్ 75 ఇంచెస్ టీవీస్ మాత్రమే ఇది అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మీకు 70 వాట్స్ సౌండ్ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. సో ఎవరైనా ఒకవేళ నాకు సౌండ్ బార్ పెద్దగా అవసరం లేదు, నాకు ఇన్బుల్ట్ వచ్చే టీవీ అంటే సౌండ్ కొంచెం ఎక్కువ ఉండాలి అని అనుకుంటే మీరు దీనికైతే వెళ్ళిపోవచ్చు. చాలా మంచిగా అయితే ఉంటుందన్నమాట. అండ్ 2GB ర్యామ్ 32GB రోమ్తో వస్తుంది. ALLM VRR సపోర్ట్ కూడా ఉంటుంది. డాల్బీ విజన్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఐ కేర్ కానీ ఎవ్రీ సపోర్ట్ అయితే ఉంటుంది దీంట్లో. అండ్ డిమ్మింగ్స్ కూడా చాలా మంచిగా అయితే ఉంటాయి. అండ్ ఇది థామ్సన్ వాళ్ళదే, బట్ బ్యాక్ ఎండ్లో మీకు బ్లాపాంక్ట్ అనమాట. సో బ్లాపాంక్ట్లో కూడా సేమ్ మోడల్ అయితే ఉంటుంది. అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు ఒకవేళ ఈ 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలి అని అనుకుంటున్నారు అనుకోండి. సో 55 ఇంచెస్ టీవీ మీకు రెగ్యులర్గా 32,000 రూపాయలు అయితే ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 29,600 రూపాయలకి మీకు ఈ 55 ఇంచెస్ టీవీ అయితే వస్తుంది. ఒకవేళ మీరు 65 ఇంచెస్ టీవీ తీసుకోవాలి అని అనుకుంటే రెగ్యులర్గా మీకు 44,000 రూపాయలు అయితే ఉంటుంది. మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 41,000 రూపాయలకి వస్తుంది. సో ఈ కార్డ్ ఆఫర్ మీరు యాక్సిస్ క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అదే మీరు 75 ఇంచెస్ టీవీ తీసుకోవాలి అనుకుంటే 75 ఇంచెస్ టీవీ రెగ్యులర్గా మనకి 65,000 రూపాయల వరకు ఉంటుంది. మీరు ఒకవేళ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే ఇన్స్టాంట్గా మీకు 4,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. కేవలం 60,999 అంటే 61,000 రూపాయలకి మీకు ఇక్కడ 75 ఇంచెస్ టీవీ అయితే వస్తుంది అనమాట. మీరు ఒకవేళ గేమింగ్ లవర్స్ ఉన్నా కానీ దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. MEMC వీళ్ళు మెయిన్గా హైలైట్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు నేను ఏదైతే మీకు థామ్సన్ నుంచి నియో ఎక్స్ అని చెప్పాను కదా, ఇదే మోడల్ మీకు బ్లాపాంక్లో అవైలబుల్ ఉంటుంది. అసలు ఏం తేడా ఉండదు, ఎందుకంటే బ్లాపాంక్ట్ వల్లే ఆ థామ్సన్ని తయారు చేస్తూ ఉన్నారు. థామ్సన్ బ్రాండింగ్ మాత్రమే వస్తుంది, బట్ బ్యాక్ ఎండ్లో తయారు చేస్తుంది వచ్చేటప్పటికి మీకు బ్లాపాంక్ట్ అనమాట. ఈ బ్లాపాంక్లో మనకి సోనిక్ అనే ఒక మోడల్ అయితే ఉంటుంది. సోనిక్ క్యూ అనమాట. ఇది కూడా మీకు సేమ్, అసలు ఏమి అసలు కొంచెం కూడా తేడా ఉండదు. ఈవెన్ స్పెక్స్ ఒక చిన్న స్పెక్ కూడా మీకు తేడా అయితే ఉండదు. జస్ట్ మీకు నేమ్ మాత్రమే మారుతుంది. ఇది బ్లాపాంక్ట్. సో ఈ బ్లాపాంక్ట్ వచ్చేటప్పటికి మీకు 55 ఇంచెస్ తీసుకోవాలనుకుంటే 33,000 రూపాయల వరకు ఉంటుంది. మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేసి తీసుకుంటే మీకు 30,600 రూపాయలకి అయితే వస్తుంది. అదే మీరు 65 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే మీకు 45,000 రూపాయల వరకు రెగ్యులర్గా ప్రైస్ చూపిస్తూ ఉంటుంది. 42,000 రూపాయలకి అయితే వస్తుంది. అదే 75 ఇంచెస్ టీవీ తీసుకోవాలి అనుకుంటే 66,000 రూపాయల వరకు రెగ్యులర్ ప్రైస్ అయితే ఉంటుంది. మీరు క్రెడిట్ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు 61,900 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. సో ప్రైస్ వేరియేషన్లో చూసుకున్నట్లయితే మీకు థామ్సన్ కొంచెం బెటర్గా వస్తుంది కాబట్టి, అంటే ఒక 2,000 రూపాయలైనా తగ్గుతుంది కాబట్టి మీరు థామ్సన్కి అయితే వెళ్ళిపోండి. రెండు టీవీలు ఒకటే టీవీలు, అసలు మీరు ఏం కన్ఫ్యూజన్ అవసరం లేదు. జస్ట్ మీకు నేమ్ ఒక్కటే చేంజ్ అవుతుంది. నెక్స్ట్ టీవీ వచ్చేటప్పటికి మనకి VU నుంచి VU వైబ్ DV అనమాట. ఇది అమెజాన్లో అయితే అవైలబుల్ ఉంటుంది. తక్కువ బడ్జెట్లో మీకు ఎక్కువ స్పెక్స్ కావాలనుకుంటే సో ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవుతుంది. బిల్ క్వాలిటీ అయితే మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. ఈవెన్ బాక్స్ కానీ టీవీ కానీ ఎవ్రీథింగ్ మీకు చాలా గట్టిగా ఉంటుంది. మీకు బ్రైట్నెస్ కూడా 400 నిట్స్ వరకు బ్రైట్నెస్ అయితే వెళ్తూ ఉంటుంది. చాలా మంచి టీవీ, తక్కువ బడ్జెట్లోనే వస్తుంది. సో ఇది వచ్చేటప్పటికి మీకు 88 వాట్స్ ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్తో వస్తుంది. సో సౌండ్ బార్ స్పెషల్గా నేను తీసుకోలేనని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకు కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. మీకు 43 ఇంచెస్ నుంచి 75 ఇంచెస్ వరకు అవైలబుల్ అయితే ఉంటుంది. సో దీన్ని మనం 55 ఇంచెస్ టీవీ ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే రెగ్యులర్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 32,500 రూపాయలు అయితే ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్స్ అన్ని యూజ్ చేశారనుకోండి మీకు 30,000 రూపాయలకి దగ్గరగా అయితే వస్తుంది అనమాట. ఒక్కోసారి మనకి కార్డ్ ఆఫర్ ఉంటుంది, ఒక్కోసారి కార్డ్ ఆఫర్ అయితే ఉండట్లేదు, బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవుతుంది. అండ్ మీరు ఒకవేళ దీంట్లోనే 65 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటున్నారు అంటే రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 45,600 రూపాయలు 45,500 రూపాయలు అయితే ఉంటుంది. ఒకవేళ మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేశారనుకోండి, యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కానీ HDFC క్రెడిట్ కార్డ్ కానీ అలాంటివి ఏమన్నా యూజ్ చేశారంటే మీకు 43,000 రూపాయలకి అయితే వస్తుంది. 42,990 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద గ్రేట్ డీల్ అవుతుంది. అండ్ దీంట్లో మీకు 75 ఇంచెస్ కూడా అవైలబుల్ ఉంటుంది, బట్ అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. 51,000 రూపాయల దగ్గర అయితే వస్తుంది అనమాట. 75 ఇంచెస్ టీవీ వన్ ఆఫ్ ద గ్రేట్ చాయిస్ అయితే అవుతుంది. బట్ వీటి ప్రైజెస్ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉన్నాయి. కొంచెం చూసుకొని తీసుకోండి, కానీ ఖచ్చితంగా మీకు బడ్జెట్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద గ్రేట్ డీల్స్ అయితే అవుతాయి. మీరు ఏదేదో టీవీస్కి వెళ్ళే బదులు ఈ టీవీ మీకు బెస్ట్ చాయిసెస్ అయితే అవుతాయి. నెక్స్ట్ టీవీస్ వచ్చేటప్పుడు మీకు TCL నుంచి TCL P7K ఆర్ P71K అనుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్తాను వచ్చేటప్పటికి TCL P7K అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో వచ్చేటప్పటికి P7K పేరుతో అవైలబుల్ ఉంటుంది. మీరు ఏది తీసుకున్నా ఒకటే. దీంట్లో వచ్చేటప్పటికి మీకు డాల్బీ విజన్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. 120 Hz 1080pలో గేమ్ మోడ్లో సపోర్ట్ చేస్తూ ఉంటుంది. AIPQ ప్రాసెసర్ ఉంటుంది. అన్నీ ఉంటాయి. ఒకటి ఉంది ఒకటి లేదని ఏం లేదు, ప్రతి ఒక్కటి ఉంటుంది. 35 వాట్స్ స్పీకర్స్ కూడా మీకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఎవ్రీథింగ్ ఫైన్ అయితే ఉంటుంది. దీంట్లో అన్ని మోడల్స్ ఉంటాయి. 43 ఇంచెస్ నుంచి 75 ఇంచెస్ వరకు మీకు అన్ని అవైలబుల్ అయితే ఉంటాయి. అండ్ చాలా మంది చెప్తున్నది T6C ఉంది కదా, అది ఇది ఒకటే అని చెప్తున్నారు, బట్ వేరు. T6C వేరే, అలాగే మీకు P7K P71K ఒకటే మళ్ళీ. సో అది వేరు, ఈ రెండు ఒకటి అనమాట. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ దీన్ని తీసుకోవాలి అనుకుంటే మీకు 55 ఇంచెస్ టీవీ రెగ్యులర్గా 38,000 రూపాయల వరకు ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేశారనుకోండి మీకు 33,200 రూపాయలకి వస్తుంది. HDFC క్రెడిట్ కార్డ్ కానీ లేదంటే మీరు యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేసుకోవచ్చు. లేదు మీరు ఒకవేళ 65 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకోండి మీకు ఇది 52,000 రూపాయల వరకు ఉంటుంది దగ్గర. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 48,000 47,000 రూపాయలకి అయితే వస్తుంది. ఇది కూడా మీకు
మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. మీకు బ్రైట్నెస్ కానీ, పిక్చర్ క్వాలిటీ కానీ, అండ్ బ్లాక్ లెవెల్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఫైన్ ఉంటాయి. ఈవెన్ సౌండ్ క్వాలిటీ కూడా అప్ టు 60 వరకు పెట్టినా సరే మీకు డిస్ట్రాక్షన్ లేకుండా చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు దీంట్లో 75 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, మీకు రెగ్యులర్గా 72,000 రూపాయల వరకు ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు 68,000 రూపాయలకి ఇది 75 ఇంచెస్ టీవీ అయితే వస్తుంది. సో ఇది కూడా మీకు మంచి బిల్డ్ క్వాలిటీతో వస్తున్నటువంటి టీవీ అనమాట. మీరు ఒకవేళ టీసీఎల్ బ్రాండ్ నుంచి ఒక మంచి టీవీ చూస్తున్నారు అనుకుంటే ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఇవన్నీ కదనా నాకు కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు, నాకు మంచి కంపెనీ నుంచే కావాలి అని అనుకుంటే మీకు ఎల్జీ నుంచి ఎల్జీ UA8200 అయితే ఉంటుంది. IPS ప్యానల్తో వస్తుంది. మీకు ఎవ్రీథింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. బట్ దీంట్లో రెండు మైనస్లు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మూడోది కూడా మైనసే, బట్ చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీకు WebOS తో వస్తుంది. రెండోది వచ్చేటప్పటికి మీకు దీంట్లో మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ ఉంటుంది, కానీ మ్యాజిక్ రిమోట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయరు. మీరు ఎక్స్టర్నల్గా పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా మీరు అయితే గుర్తుపెట్టుకోండి. బ్రైట్నెస్ కూడా మీకు అంత మంచిగా అయితే ఉండదు. మోర్ దెన్ ఎనఫ్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది, కానీ మరీ మీకు హెవీ లైటింగ్ వస్తుంది రూమ్లో కనుకుంటే మాత్రం అక్కడ మీకు కొంచెం డల్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. మీకు 8 GB మాత్రమే స్టోరేజ్ కూడా వస్తుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో నాకు ఓకే అని అనుకుంటే మాత్రం తీసుకోండి. ఒకవేళ పేరెంట్స్కి ఎవరన్నా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారో, పేరెంట్స్ మాత్రమే టీవీ చూస్తారనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు దీనిలోకి అయితే వెళ్ళిపోండి. అంటే ఎందుకు ఇది నేను పేరెంట్స్కి తీసుకోమని చెప్తున్నానంటే, పేరెంట్స్కి ఐ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది అనమాట దీనివల్ల. సో ఐ మీద అంత ఎఫెక్ట్ లేకుండా అయితే ఉంటుంది. సో అందుకోసమే మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ దీంట్లో 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలి అని అనుకుంటున్నారు అని అంటే రెగ్యులర్గా మీకు 40,600 రూపాయల వరకు ఉంటుంది. మీరు క్రెడిట్ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు 37,800 రూపాయలకి అయితే వస్తుంది అనమాట 55 ఇంచెస్ టీవీ. లేదు నేను ఒకవేళ 65 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే 65 ఇంచెస్ టీవీ మీకు రెగ్యులర్గా 63,000 రూపాయల వరకు ఉంటుంది. మీరు ఒకవేళ క్రెడిట్ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 58,900 రూపాయలకి అయితే వస్తుంది. దీంట్లో కూడా మీకు 75 ఇంచెస్ అవైలబుల్ ఉంటుంది, బట్ 2024 మోడల్ అయితే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. దీంట్లో మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే 43, 50, 55, 65 సో వీటిని మాత్రమే కన్సిడర్ చేయొచ్చు. లేదు నాకు ఇంకొంచెం బడ్జెట్ ఉంది అని అనుకుంటే మీకు ఎల్జీ నుంచి QNED ఉంటుంది. QNEDలో 8AA సిరీస్ ఉంటుంది. దాన్ని మాత్రమే కన్సిడర్ చేయండి మీ దగ్గర బడ్జెట్ ఉంది అని అనుకుంటే. బడ్జెట్ దీనికంటే కూడా కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో అది మీకు 8AA సిరీస్ మాత్రమే తీసుకోండి. 43 ఇంచెస్ ఉంటుంది, 55 ఇంచెస్ ఉంటుంది, 65 ఇంచెస్ కూడా మీకు అవైలబుల్ అయితే ఉంటాయి. అండ్ మీకు ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు 8200 తీసుకున్నా, మీరు QNED తీసుకున్నా, ఈ రెండిట్లో మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ మాత్రమే ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉండదు. నెక్స్ట్ మనం డైరెక్ట్గా మినీ LED టీవీస్కి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను చెప్పబోతుంది వచ్చేటప్పటికి మీకు బడ్జెట్లో మంచి బ్రైట్నెస్తో, మంచి క్వాలిటీతో, మంచి ఐమాక్స్ ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్ కానీ ఇలాంటి ఫీచర్స్ అన్నీ కావాలి అని అనుకుంటే మీరు ఈ టీవీకి అయితే వెళ్ళొచ్చు. ఇది మీకు TCL నుంచి C6K అనమాట. సో ఈ C6K ఒక క్యూడ్ మినీ LED టీవీ అనమాట. ఇది మీకు 512+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది, 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 144 Hz మీకు మోషన్ గ్రాఫిక్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. మీరు ఒకవేళ గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేసుకున్నా సరే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. డీపర్ బ్లాక్స్తో వస్తుంది. మీకు అప్ టు 900 నుంచి 1000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ అయితే వెళ్తుంది. మీకు ఎలాంటి కండిషన్లో అయినా సరే వండర్ఫుల్గా పర్ఫామ్ చేస్తుంది. 2.1 ఛానల్ ఓంక్యూ స్పీకర్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఐమాక్స్ ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్ ఉంటుంది, అంటే మీకు పిక్చర్ ఫుల్ స్క్రీన్లో కూడా మీరు వాచ్ చేయొచ్చు. సో ఇది మాత్రం మీకు ఒకటి ఉంది ఒకటి లేదని ఏం లేదు. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అన్ని సపోర్ట్స్ అయితే ఉంటాయి. సో మీకు ఒక ఫుల్లీ లోడెడ్ అనమాట ఇది. దీంట్లో వచ్చేటప్పుడు మీకు 55 ఇంచెస్, 65 ఇంచెస్, 75 ఇంచెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. మీరు ఒకవేళ 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలి అనుకుంటే రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 49,000 రూపాయల వరకు ఉంటుంది. మీరు ఒకవేళ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కనుక యూజ్ చేసుకున్నట్లయితే మీకు 2,400 రూపాయలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. మీకు 46,500 రూపాయలకి అయితే ఈ టీవీ వస్తుంది 55 ఇంచెస్. మీరు ఒకవేళ 65 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, రెగ్యులర్గా మీకు 68,000 రూపాయల వరకు ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 64,500 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. వీటిని మీరు QLED టీవీతో కంపేర్ చేయొద్దు, ఎందుకంటే QLED కంటే కూడా ఇది బెటర్ టెక్నాలజీ, QD మినీ LED టీవీస్ అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. జనరల్గా QLED టీవీలో మీకు 350 నిట్స్, 300 నిట్స్ లేదా 400 నిట్స్ వరకు ఉంటుంది బ్రైట్నెస్ అనేది. దీంట్లో మీకు పీక్ బ్రైట్నెస్ 1000 నిట్స్ వరకు వెళ్తుంది. అండ్ ఈవెన్ క్లారిటీ కూడా చాలా బాగుంటుంది. VA ప్యానల్తో వస్తుంది. బ్లాక్ లెవెల్స్ అయితే అదిరిపోతాయి. మీరు ఒక మంచి సినిమా ఫీల్ కావాలనుకుంటే మాత్రం ఇది మీకు బెటర్ చాయిస్ అవుతుంది. లేదు మీరు ఒకవేళ 75 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటున్నారు, నా బడ్జెట్ ₹1,00,000 వరకు ఉంది అని అనుకుంటే అప్పుడు మీకు రెగ్యులర్గా దీని ప్రైస్ 1,09,000 రూపాయల వరకు ఉంటుంది. మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 1,04,900 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవుతుంది. లేదు నా బడ్జెట్ అనేది ఇంకొంచెం తక్కువ ఉంది అని అనుకుంటే దీంట్లోనే మీకు TCL C6KS అయితే ఉంటుంది. ఏంటి దానికి దీనికి తేడా అని అంటే, దాంట్లో వచ్చేటప్పటికి మీకు 312+ డిమ్మింగ్ జోన్స్ అయితే వస్తాయి. దీంట్లో మీకు 512+ డిమ్మింగ్ జోన్స్ అయితే వస్తాయి. రిమైనింగ్ మొత్తం సేమ్ అనమాట. C6KSలో 312+ వస్తాయి, C6Kలో 512+ డిమ్మింగ్ జోన్స్ అయితే వస్తాయి. ఈ టీవీలు మీకు ఫ్లిప్కార్ట్లో మాత్రం అవైలబుల్ ఉంటాయి. అమెజాన్లో కూడా ఇప్పుడు కొత్తగా యాడ్ చేశారు. బట్ నా సజెషన్ అయితే మాత్రం ఫ్లిప్కార్ట్లో తీసుకోండి. అమెజాన్లో తీసుకున్న వాళ్ళు అంటే మేబీ రిటర్న్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయని అంటూ ఉన్నారు. అందుకే మీరు ఫ్లిప్కార్ట్లో తీసుకోవడానికి ట్రై చేయండి. అది
చెప్పలేము మనం మంచి ప్రోడక్ట్ వస్తుందో లేదో, ఎందుకంటే కొన్ని ఎక్స్క్లూజివ్ కొన్ని ప్లాట్ఫామ్స్లో మాత్రమే ఉంటాయి కాబట్టి మాక్సిమం ఇక్కడ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మీకు బెటర్ చాయిస్ అయితే అవుతుంది. సో మీరు ఒకవేళ C6KS తీసుకోవాలి, నా దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది బట్ QD Mini LED కావాలి, బడ్జెట్ తక్కువలో కావాలి అని అనుకుంటే, సో నాకు 312+ డిమ్మింగ్ జోన్స్ అయినా పర్వాలేదు అని అనుకుంటే ఇక్కడ మీకు సేమ్ ఫీచర్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్గా వస్తాయి, డిమ్మింగ్ జోన్స్ తప్ప. మీరు ఒకవేళ 55 ఇంచెస్ తీసుకోవాలంటే రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 44,500 రూపాయలు ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 37,700 రూపాయలకి అయితే వస్తుంది. యాక్సిస్ క్రెడిట్ కార్డ్ మీద ఇన్స్టాంట్ మీకు 770 రూపాయల వరకు ఆఫర్ అవుతుంది. మీరు ఒకవేళ పేటిఎం నుంచి లేదా ఏదైనా బ్యాంక్ నుంచి యూజ్ చేస్తున్నారు అని అనుకుంటే మీకు ఇన్స్టాంట్గా 4,000 రూపాయల వరకు డిస్కౌంట్ వస్తుంది. మీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేకపోతే మీరు దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు, అయినా కూడా మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. లేదు నేను ఒకవేళ 65 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే మీకు రెగ్యులర్గా 64,500 రూపాయలు అయితే ఉంటుంది. మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 61,200 రూపాయలకి అయితే వస్తుంది. ఇక్కడ కూడా మీకు గ్రేట్ డీల్ అవుతుంది. 65 ఇంచెస్ టీవీ QD Mini LEDలో రావడం అయితే మామూలు విషయం కాదు ఆ ప్రైస్ దగ్గర. అండ్ 75 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటున్నారు అని అనుకుంటే మాత్రం 75 ఇంచెస్ టీవీ మీకు అండర్ 1 lakh రూపీస్ లోపే వచ్చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇది మీకు రెగ్యులర్గా 99,000 రూపాయలు అయితే ఉంటుంది. మీకు కరెక్ట్గా 94,900 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. అంటే 95,000 రూపాయల లోపే వస్తుంది మీకు QD Mini LED టీవీ 75 ఇంచెస్. వన్ ఆఫ్ ద గ్రేట్ చాయిస్ అవుతుంది. దీనికి మీరు ఒక సౌండ్ బార్ యాడ్ చేసుకున్నారంటే మాత్రం ఒక థియేటర్ ఫీల్ అయితే ఉంటుంది. అండ్ గైస్ నాకు ఫ్లిప్కార్ట్ నుంచి వద్దు, అమెజాన్ నుంచే కావాలి, బట్ QD Mini LED టీవీ కావాలి, బడ్జెట్కి వచ్చి తక్కువ ఉండాలి, 512+ డిమ్మింగ్ జోన్స్ ఉండాలి, సేమ్ ఫీచర్స్ ఉండాలి అని అనుకుంటే ఇక్కడ మీకు ఇంకొక టీవీ అయితే ఉంటుంది. ఇది మీకు TCL నుంచి Q6C అనమాట. మన ఛానల్లో రివ్యూ కూడా ఉంది, మీరు అయితే చెక్ చేయొచ్చు. 512+ డిమ్మింగ్ జోన్స్ సేమ్ మీకు C6Kలో ఎలా ఉంటాయో సేమ్ అవే ఫీచర్స్ అయితే మీకు ఇక్కడ ఉంటాయి. IMAX ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్ ఉంటుంది, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 144 Hz మీకు మోషన్ గ్రాఫిక్స్ ఉంటుంది, ALLM, VRR, HLG, HDR10+, ఎవ్రీథింగ్ అయితే సపోర్ట్ ఉంటుంది. మీకు 2.1 ఛానల్ ఓంక్యూ స్పీకర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ప్రతి ఒక్కటి ఉంటుంది, ఒకటి లేదని ఏం లేదు, ప్రతి ఒక్క ఫీచర్ అయితే దాంట్లో ఉన్నది దీంట్లో ఉంటుంది. బట్ బడ్జెట్ కూడా కొంచెం తక్కువ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ కావాలంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో కూడా మీకు 55 ఇంచెస్, 65 ఇంచెస్, 75 ఇంచెస్ అవైలబుల్ ఉంటాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ దీంట్లో 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే రెగ్యులర్గా మీకు 48,000 రూపాయల వరకు ఉంటుంది. మీరు కార్డ్ ఆఫర్ కనుక యూజ్ చేసినట్లయితే HDFC క్రెడిట్ కార్డ్ కానీ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేస్తే 44,000 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. 55 ఇంచెస్ QD Mini LED టీవీ. మీరు ఒకవేళ దీంట్లో 65 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, దీంట్లో 65 ఇంచెస్ టీవీ రెగ్యులర్గా మనకి 67,000 రూపాయల వరకు ఉంటుంది. మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు 57,700 రూపాయలకి అయితే వస్తుంది. యాక్సిస్ కార్డ్ కానీ మీకు HDFC క్రెడిట్ కార్డ్ కానీ ఈ రెండిట్లో ఏది యూజ్ చేసినా మీకు ఈ ప్రైస్కి అయితే వస్తుంది. దీంట్లో మీకు 75 ఇంచెస్ కూడా అవైలబుల్ ఉంటుంది. బట్ ఈ 75 ఇంచెస్ మీరు కొనాలి అనుకుంటే మీకు అండర్ 1 lakh రూపీసే. ఇంకా మీకు చెప్పాలంటే 90,000 రూపాయల లోపే వస్తుంది. మీరు C6KS అంటే 312+ డిమ్మింగ్ జోన్స్తో వచ్చేటువంటి టీవీ ఏదైతే ఉందో దానికంటే తక్కువ ప్రైస్కి ఇక్కడ 512+ డిమ్మింగ్ జోన్స్తో అయితే తీసుకోవచ్చు అనమాట. ఇది మీకు వండర్ఫుల్ చాయిస్ అయితే అవుతుంది. సో రెగ్యులర్గా మనకి 1 lakh రూపీస్ ప్రైస్ అయితే ఉంటుంది. మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే ఇన్స్టాంట్గా మీకు 10,000 రూపాయల వరకు డిస్కౌంట్ వచ్చి 89,990 రూపాయలకి అయితే వస్తుంది. అంటే 90,000 రూపాయలకి మీకు 75 ఇంచెస్ టీవీ QD Mini LED టీవీ 512+ డిమ్మింగ్ జోన్స్తో విత్ ఆల్ ఫీచర్స్ అయితే వస్తుంది అనమాట. ఖచ్చితంగా మీకు ఇది గ్రేట్ డీల్ అయితే అవుతుంది. మీకు C6KSలో ఉన్నట్టు 312+ డిమ్మింగ్ జోన్స్తో ఇక్కడ కూడా మీకు Q6Cలో కూడా అయితే అవైలబుల్ ఉంది. బట్ నేను దీన్ని అయితే రికమెండ్ చేయట్లేదు. నా ఫస్ట్ చాయిస్ వచ్చేటప్పటికి TCL C6K ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటుంది, అది తీసుకోండి. ఇక్కడ మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది, అది వద్దు, ఫ్లిప్కార్ట్లో ఉండేది తీసుకోండి. నెక్స్ట్ చాయిస్ వచ్చేటప్పటికి TCL నుంచి Q6C అనమాట. మీరు దీన్ని అయితే తీసుకోవచ్చు. ఆ తర్వాత మీకు C6KSకి అయితే వెళ్ళొచ్చు. బట్ మీరు C6KSకి వెళ్ళే ప్రైస్కు మీకు ఇక్కడ 512+ డిమ్మింగ్ జోన్తో Q6 అయితే వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ టీవీలను అయితే మీరు ఇక్కడైతే కన్సిడర్ అయితే చేయొచ్చు అనమాట. సో వీడియో లెంత్ ఇప్పటికే ఎక్కువైపోయింది. బట్ మంచి టీవీస్ అన్ని నేను మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఇక్కడ నేను కొన్ని టీవీస్ అయితే మిస్ చేశాను. సామ్సంగ్ నుంచి టీవీస్ అయితే ఉన్నాయి, నార్మల్ టీవీస్, అవి నేను స్కిప్ చేశాను. బట్ QLED ఉంది, మంచి టీవీయే. బట్ బడ్జెట్ అనేది ఎక్కువ అయితే అవుతుంది. మీరు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్లో ట్యాగ్ చేసి పెడతాను, మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్లో ట్యాగ్ చేసి పెడతాను సైజెస్, మంచి టీవీస్ ఏమున్నాయి QLED, సో అవి మీకు ట్యాగ్ చేసి పెడతాం, మీరు అక్కడి నుంచి తీసుకోవచ్చు. ఇక సోనీలోకి వెళ్ళేటప్పటికి సోనీలో కూడా మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది కానీ డాల్బీ విజన్ సపోర్ట్ ఉండదు. సోనీ S22M2, S25M2 ఈ రెండు సిరీస్ అయితే అవైలబుల్ ఉంటాయి. మీకు కావాలంటే డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ రెండు సపోర్ట్ కావాలంటే సోనీ బ్రావియా 3కి వెళ్ళాలి. మీకు అక్కడ మీకు ఓన్లీ అక్కడ డాల్బీ విజన్ మాత్రం యాడ్ అవుతూ ఉంటుంది. మిగతా ఈ ఏవైతే మీకు S22M2 కానీ S225M2 కానీ ఇవి వచ్చేటప్పటికి మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్తో మాత్రమే వస్తాయి, డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉండదు. ఇఫ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే అవి కూడా నేను ప్రొడక్ట్స్ ట్యాగ్ సెక్షన్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. సో మీకు ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు ఏదైనా డౌట్ ఉంది అని అనుకుంటే పక్కన మీకు వాట్సాప్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ వాట్సాప్ నెంబర్లో జస్ట్ నాకు పింగ్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఒక మంచి ప్రోడక్ట్ నేను మీకోసం అయితే సజెస్ట్ చేస్తాను. ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటే మాత్రం వీడియోని లైక్ చేసి కింద హైప్ బటన్ వస్తుంది, హైప్ ఇవ్వండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మందికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.